వెల్కమ్ బ్యాక్ టు ది హ్యూమన్స్ మ్యాథ్స్ ట్యూటోరియల్. 5 స్టేట్స్లో ఎలక్షన్ గురించి చూద్దాం. 140 PMకి రిజల్ట్ ఎట్లుందంటే, ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో టోటల్ 294 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే అక్కడ 148 అవసరం పడతాయి. ఎమ్మెల్యేస్ గెలిస్తే 148 గెలిస్తే వాళ్ళు అధికారం చేపడతారు. బీజేపీ ఇప్పటికీ 190 లీడ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అంటే మమతా బెనర్జీ పార్టీ, అది 98 సీట్స్ లీడ్ ఉంది. ఇక్కడ మ్యాక్సిమం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ లీడ్ ఉంది కాబట్టి. ఓకేనా. ఇంకోటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 2011 నుంచి అధికారంలో ఉంది. ఓకే. ఇంకోటి దీనికి ఎఫెక్ట్ ఏంటంటే, అక్కడ బంగ్లాదేశ్ బార్డర్లో కొద్దిగా చొరబాటుదారులను ఏమనకపోవడం, ఇంకోటి ఈ మధ్యనే డాక్టర్ ఇష్యూ, ఒక ఆమెను డాక్టర్ని రేప్ చేసి చంపడం, అలాంటి ఇష్యూస్ కూడా ఈ గవర్నమెంట్ ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అది కూడా ఒక మైనస్ పాయింట్ కావచ్చు. అప్పుడు సపోర్ట్గా బీజేపీ ఉన్నది కాబట్టి వాళ్ళకు సీట్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడు 234 సీట్స్ ఉంటాయి. రిక్వైర్డ్ 118 అయితే సరిపోద్ది. ఓకేనా. అంటే అవసరం 118 అయితే సరిపోద్ది. నెక్స్ట్ డిఎంకే అంటే ద్రావిడ మున్నేట కజగం, ఇది స్టాలిన్ పార్టీ 62. ఓకే. అన్నా డిఎంకే పార్టీ 58, ఇది జయలలిత పార్టీ. ఓకే. ఇప్పుడు దీన్ని దీన్ని లీడ్ చేసే లీడర్ ఎవరంటే పళనిస్వామి. ఓకే. టీవీకే అంటే విజయ్ పార్టీ. ఓకే. లేటెస్ట్గా విజిల్ పార్టీ. ఓకే. లేటెస్ట్గా స్టార్ట్ అయింది కదా, 2 ఇయర్స్నే ఇంత ఫామ్ అయ్యి 113 సీట్స్ లీడ్లో ఉంది. అంటే మ్యాక్సిమం 118, అంటే ఒక 5 సీట్స్ అయితే ఇక్కడ వీళ్ళు కూడా అధికారం చేపట్టడానికి, టీవీకే పార్టీ కూడా అధికారం చేపట్టడానికి ఛాయిస్ ఉంది. ఓకే. ఇంకా అస్సాం విషయానికి వస్తే టోటల్ 126 సీట్స్ ఉంటే అక్కడ అవసరమైన సీట్స్ ఏంటంటే 64. కానీ బీజేపీ ఆల్రెడీ 94 ఉంది. దీని గురించి చెప్పకపోవడం తక్కువ. ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉండి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ హిమంత బిశ్వ శర్మని మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంది. అయిపోయింది, ఇంకా మ్యాక్సిమం అవుతాడు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇది 26 ఉంది. చాలా వెనుకబాటు ఉంది. ఓకే. వెనుకంజలో. కేరళ విషయానికి వస్తే టోటల్ 140 ఉంటే ఆడ 71 సీట్స్ అయితే సరిపోతుంది. టోటల్ ఎమ్మెల్యే సీట్స్ 140 ఉంటాయి. దానిలో అవసరమైన 71. ఎల్డిఎఫ్ అనేది 32 లీడ్లో ఉంది. 8 అనేది విన్ అయింది. ఓకే. యూడిఎఫ్ అనేది 81 లీడ్లో ఉంది. 17 విన్ అయింది. ఇది ఏదంటే కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ అంటే. ఓకే. ఎల్డిఎఫ్ అంటే పినరయ్ విజయన్ పార్టీ, సిపిఎం పార్టీ లెక్క. ఓకే. ఎన్డీఏ చాలా, ఇంకా ఎన్డీఏ రాదు అక్కడ, మనకు తెలుస్తుంది. మొత్తం అక్కడ ఉన్నది ఏంటంటే మొత్తం క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి నాకు తెలిసి అక్కడ పోలరైజేషన్ పడదు. ఇంకా ఓన్లీ హిందూస్ ఉన్న దగ్గరనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంకోటి సౌత్ ఇండియాలో మాత్రం లోకల్ పార్టీస్కి ఎక్కువ అవకాశం ఉంది, సౌత్ ఇండియాలో. ఓకేనా. కానీ మన తెలంగాణలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఈసారి రిజల్ట్ ఇచ్చారు. మ్యాక్సిమం లోకల్ పార్టీస్కి ఎక్కువ అవకాశం ఇస్తారు. ఓకేనా. ఇక్కడ పుదుచ్చేరి విషయానికి వస్తే టోటల్ 30 ఉన్నాయి. దానిలో ఏఐఎన్ఆర్సీ అనే పార్టీ 12 సీట్స్, ఇది అలయన్స్ ఉంది. ఏదైతే బీజేపీ అండ్ ఏఎన్ఐసి, రంగస్వామి అనేటైనా ఇక్కడ సీఎంగా ఉన్నాడు. రిక్వైర్డ్ అవసరమైన ఎన్ని అంటే 16. ఖచ్చితంగా ఇక్కడ ఇదే పార్టీ వచ్చేస్తుంది. ఐఎన్సీ అంటే కాంగ్రెస్ పార్టీ 2 సీట్స్ మాత్రమే విన్ అయింది. ఓకేనా. మొత్తం మీద ఈ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక కేరళలో మాత్రం కాంగ్రెస్ అనేది కొద్దిగా పుంజుకున్నది. తమిళనాడు విషయానికి వస్తే అక్కడ లోకల్ పార్టీస్కి తప్ప ఏ పార్టీకి అవకాశం ఇవ్వరు ఆ ప్రజలు, అదే కరెక్ట్. ఓకే. ఎందుకు కరెక్ట్ అంటే, ఆ లోకల్ పార్టీస్ పైన అధికారం పిఎం ఎవరు, ఏ అధికారం ఎవరికి సపోర్ట్గా ఉంటే వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మొత్తం 545 సీట్స్ ఉంటాయి కదా లోక్సభలో. ఆ 545 సీట్స్లో 270 సీట్స్ ఎవరైతే ఎబో లీడ్ అవుతారో వాళ్ళు పిఎం సీట్ కైవసం చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ 270 వరకే వచ్చిందనుకో, కొన్ని సీట్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ అటు ఇటు జంప్ అవుతుంటారు కదా. ఆ టైంలో ఏం చేస్తారంటే, వీళ్ళ నుంచి వచ్చిన ఎంపీలు ఉంటారు, ఇప్పుడు ఎమ్మెల్యేస్, నెక్స్ట్ జరిగే ఇప్పుడు ఏది అధికారం ఉంటే అదే అక్కడ ఎంపీలు కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ పార్టీ నుంచి సమ్ మెంబర్స్ ఎవరికి సపోర్ట్గా ఉంటే వాళ్ళు ఎక్కువ ఫండ్స్ ఈ స్టేట్కి ఇవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. అప్పుడు ఆ స్టేట్ని కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అలానే ఈ వెస్ట్ బెంగాల్ కూడా అలానే ఉండే. కానీ ఇప్పుడు టీఎంసీ పార్టీ వెనుకబాటు ఉండేది. ఒక్కొక్కసారి కాంగ్రెస్తోనే కలిసిండే, ఒకసారి బీజేపీతోనే కలిసి ఉండే. టీఎంసీ అంటే మమతా బెనర్జీ పార్టీ. ఓకేనా. ఇది ఎన్నికల 140కి రిజల్ట్. ఓకేనా.